అరే మావా, ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? అదే మావా, డిసెంబర్ 31 వస్తుంది కదా. దావత్ ఏం చేద్దామని మాట్లాడదామని రమ్మన్నా. అరే లఫోడ్గా, December 31 ఇంకా చాలా టైం ఉన్నది. అర్జెంట్ అనేసరికి మళ్ళేడేదో పెంట వేసిందని ఉరికొచ్చిన. అవునా? ఇంతకు ముందు ఏం చేసిండ్రా వీడు? వాడు చెయ్యని ఎప్పుడు మావా, ఏదో చేస్తాను పోతాడు, ఇంకేదో వేసుకొని వస్తాడు. అరే బంటిగా, నువ్వు ఆపిగా. అరే మావా, మనిషికి 1000 రూపాయలు వేసుకుందాం. ఎందుకంటే పోయినసారి లెక్క తక్కువ పడద్దు. అరే బన్నుగా, నేనైతే ముందే చెప్తానా, నేను 200 చెప్తా. అరే, నువ్వు 200 కాదురా, 2000 ఇచ్చినా తక్కువే. అరే మావా, వాడు తాగే థమ్సప్పేగా, అడ్జస్ట్ చేసుకుందాం. వాడు తాగే థమ్సప్పేరా, కానీ తాగినోని కంటే ఎక్కువ ఎత్తాడు. లాస్ట్ ఇయర్ 31కి నువ్వు లేవు కదరా, అందరం బీర్లు తాగినాం. వాడు థమ్సప్ తాగిండు, కేక్ కట్ చేద్దామని పోయినాం. అంతే. కేక్ షాప్ వాడు హ్యాపీ న్యూ ఇయర్ లో 2 పీలకు బదులు 1 పీ రాసిండు. ఆ ఇంకో పీ కూడా కావాలి, లేకపోతే సంవత్సరం మొత్తం నాకు హ్యాపీ ఉండదన్నారా. టైం చూస్తే 11:50, కిలోమీటర్ దూరం పోయి రావాలి. మరి 10 నిమిషాలలో రాపించుకొని వచ్చి ఎక్కడ చేసిల్లామా? 10 నిమిషాలే ఉన్నది కదా అని ఫాస్ట్ గా డ్రైవింగ్ చేసుకుంటా పోయి మెకానిక్ షాప్ గుద్దిండు. పక్క నుంచే అంబులెన్స్ పోతాంది, వెనక నుంచే నేను ఎగిరి అల్లబడ్డా. మా ఇద్దరికైతే ఏం కాలేదు గాని బండి బాగా డ్యామేజ్ అయింది. ఈ విషయం మాయకు తెలిసింది. ఇది ఏ సంవత్సరం రా అని అడిగిండు. 2024 డాడీ అన్న. 20 కావాలా 24 కావాలా డిసైడ్ చేసుకోరా అన్నాడు. ఏంటి రావి? మొన్న మన ఈత పోయినప్పుడు వీపు మీద కనబడ్డాయి చూసినవారా వాతలు? అవ్వేరా 20. కొత్త సంవత్సరమే కొత్తగా వేయించాడు టాటూలు నా బట్ట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.